ఈరోజు బంగ్లాదేశ్కి సంబంధించి పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఉన్న రిలేషన్ ఏంటండి? ఒకే ఒకటి. అదంతా కూడా బెంగాల్ మాట్లాడే వాళ్ళు ఉండే ప్రదేశం. అయితే బంగ్లాదేశ్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. బంగ్లాదేశ్ 1905కు ముందు వరకు కూడా మనదే కోర్స్ మొత్తం కలిసే ఉండేది. ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా దాని అప్పుడు ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు. ఇక 1947లో దేశ విభజన జరిగినప్పుడు అక్కడ ఉన్న పాకిస్తాను దీన్నేమో తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. బట్ మన ఇందిరాగాంధీ పుణ్యం అని చెప్పేసి చివరికి వాళ్ళకి భిక్షలాగా పడేసాం ఇక బంగ్లాదేశ్. కానీ ఆ తర్వాత ఏమైంది? వాళ్ళే ఈరోజు మన దేశం మీద అసలు అనకూడదని విద్వేషం. దానివల్ల ఏమైంది? చివరికి బంగ్లాదేశ్ ప్రధాని ఉన్నటువంటి షేక్ హసీనా కూడా ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇక్కడ తలదాచుకుంది. ఇదంతా కూడా ఎలా ఉందండి? మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాముకి పాలు పోసి పెంచినట్లే. ఇప్పుడు షేక్ హసీనాని కాపాడుతాం, మన బాధ్యత అందుకు కాపాడుతున్నాం. బట్ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమనేది? లేదు, మాకు అప్పచెప్పండి, మా దేశస్తురాలు అంటారు. బట్ అలా అప్పచెప్తే ఇక మనం అతిథి దేవభవన దానికి సమాధి కట్టినట్టు. ఇదంతా కూడా ఎలా ఉంది? ఇప్పుడు ఇంటర్నేషనల్ వైపు చూసినా, జాతీయ స్థాయిలో చూసినా, ఓవరాల్గా దేశభక్తి విషయంలో చూసినా కానీ ఒకే ఒకటి అర్థమవుతుంది: షేక్ హసీనాను మనం కాపాడాలి. ఎందుకంటే ఆమె ఓ రకంగా మన దేశానికి ఫ్రెండ్. బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులు కావచ్చు, మతోన్మాదులు కావచ్చు, కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఈ మమతా బెనర్జీ ఉందే, ఈమె నిన్ను ఓడిపోయింది కదా, ఇక ఇప్పుడు ఈమె బంగ్లాదేశ్ వెళ్తుంది అన్నటువంటి వర్డ్ ఫస్ట్ టైం నాకు తెలిసి నేనే యూజ్ చేస్తున్నాను. అది ఎందుకన్నాను? ఎందుకంటే మమతా బెనర్జీ వచ్చి ఈరోజు వెస్ట్ బెంగాల్ వచ్చిన మారణ హోమాలు అన్నీ నీకు మరి దారుణాలకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తుంటే సందేశ్ ఖాళీలో ఘోరాతి ఘోరంగా ఆడవారిని రేపులు చేయటాలేంటి, పార్టీ ఆఫీస్ పంపించుకుని లైంగిక దాడులు చేయటం ఏంటి, వాళ్ళ భూములు ఆక్రమించేసి చేపల చెరువులు వేయటం ఏంటి, ఘోరాతి ఘోరం. అసలు అక్కడ రేఖా పాత్ర అని చెప్పేసి ఒక ఆమె పోరాటం చేసింది. అయినా కానీ ఆమెను వదల్లా. బట్ ఆమెను బీజేపీ హక్కునే చేర్చుకొని ఆమెని శక్తి స్వరూపిణి అంటూ పొగిడి ఏకంగా ఆమెకి ఈ బషీర్ షత్ అని చెప్పేసి ఎంపీ స్థానాన్ని 2022లో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఓడిపోయింది. కానీ మళ్ళీ మొన్న ఎన్నికలలో హింగాల్ గంజ్ ఆ ప్రాంతం ఆమెకి ఇవ్వటం జరిగింది. దాంతో బ్రహ్మాండంగా అక్కడ గెలిచింది రేఖా పాత్రని గెలిపించినటువంటి వాళ్ళంతా కూడా ఎవర్రా అంటే ఆ సందేశ్ ఖాళీలో ఉన్నటువంటి బాధితులు, మమతా బెనర్జీ పరిపాలనలో అన్యాయం ఎదుర్కొన్నటువంటి ఘోరాత్మకమైనటువంటి భరించినటువంటి ఆడవారు, పశ్చిమ బెంగాల్ ప్రజలు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? మమతా బెనర్జీని వదిలిపెట్టవద్దు. 15 సంవత్సరాల సమయంలో అది చేసిన అక్రమాలన్నీ నీకు మొత్తం బయటికి తీయండి, అది బంగ్లాదేశ్ పారిపోనివద్దు, ఉంచండి అంటున్నారు. షేక్ హసీనా టైంలో అక్కడ బంగ్లాదేశ్ అలా ఉందంటే లేదు, ప్రశాంతంగా ఉన్నారు. సో రెండు డిఫరెంట్ అనమాట. అందుకే ఫస్ట్ షేక్ హసీనాది మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే షేక్ హసీనాది మొత్తం కూడా బంగ్లాదేశ్ ఎంత చెప్పినా కానీ అంత దారుణ సమస్యలు జరగలేదు. ఆడ కేవలం ఐఎస్ఐ, అమెరికా మరికొంతమంది కలగలిపి జనరేషన్ జడ్జిని రెచ్చగొట్టి ఆ రకంగా ఆమెను దేశం విడిచి వెళ్ళేలా చేశారు. మమతా బెనర్జీ విషయంలో అలా కాదు కదా, 15 సంవత్సరాలుగా భరించి తట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మొత్తం లెక్కలు బయటికి తీయాలి. మోడీ మమతా బెనర్జీ అసలు దిగ్బంధనం చేసి ఎటు పారిపోకుండా చేసి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. 2011లో మమతా బెనర్జీ గెలిచినప్పటి నుంచి నేను 2026లో ఓడిపోయేంత వరకు ఈ 15 సంవత్సరాల కాలంలో అసలు ఏం జరిగింది? మొన్న ఏకంగా ఐపాక్ బ్యాచ్కి సంబంధించి వాళ్ళ ఆఫీస్లో ఎన్నో కీలకమైన డాక్యుమెంట్లు ఉంటే అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాయి. అరే సిబిఐ వాళ్ళు ఏంటి, ఈడీ వాళ్ళు ఏంటి, చివరికి జడ్జిలు ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద వచ్చిన అధికారులు ఏంటి, అందరినీ బంధిస్తారు. మొన్న ఉత్తరప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ మీద ఐ థింక్ శర్మ వచ్చినాడు, ఎన్నికో స్పెషలిస్టు. అతనిని ఈ టీఎంసీ వాళ్ళు అంటారు, నువ్వు పోలీస్ అయితే అవ్వచ్చు, మేము పుష్ప సినిమాలో డైలాగ్ అన్నట్టు. ఏ రకంగా మేము ఏది చెప్తే అదే జరిగింది, నువ్వేంద్ర జస్ట్ ఐపీఎస్ లైక్ ఎలా. వెస్ట్ బెంగాల్లో నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే సంబరాలు చేసుకున్న వాళ్ళలో పోలీసులు ఉన్నారన్న విషయం మీకు తెలుసా?
బానిసగా పనిచేసే వాళ్ళలో కొంతమంది పాపం తట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉద్యోగానికి రిజైన్ చేయలేరు. సో ఈ రేఖా పాత్ర లాంటి వాళ్ళు, తర్వాత కలితా మాఝీ అని చెప్పేసి ఈమె కూడా 2021లో టికెట్ ఇచ్చారు. అప్పుడు ఈనాడులో బాగా గుర్తు, ఐ థింక్ శ్రీధర్ గారు అప్పుడున్నారు కార్టూనిస్ట్గా, ఆయన ఒకటి వేశారు, బాబు భిక్షం అని చెప్పేసి ఒక అడుక్కుంటూ ఉంటే కారు ఆపి భిక్షం కాలే కానీ మా పార్టీ టికెట్ ఇస్తాను వస్తావా అంటాడు. నిజంగా ఆ రోజు 4 ఇళ్లలో పాచి పని చేసుకున్న ఈమెకి టికెట్ అవటాన్ని చూసి అలాగే ఎగతాళి చేశారు అంతా. ఎగాన్ ఈరోజు ఆమెకి ఔసుగ్రామ్ నుంచి టికెట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా గెలిచింది. 4 ఇళ్లలో పాచి పని చేసుకున్న ఆమెకి టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచింది. అత్యాచార బాధితురాలు, లైంగిక దాడుల బాధితురాలు రేఖాపాత్ర టికెట్ ఇచ్చారు, బ్రహ్మాండం గెలిచింది. టికెట్ ఇచ్చింది బీజేపీ వాళ్ళు. ఇక ఆర్జిగర్ మెడికల్ ఆసుపత్రి అక్కడండి పాపం రత్నా దేబ్నాథ్, ఆమెకు సంబంధించి ఇచ్చింది ఎక్కడ, పానిహతి నియోజకవర్గం. ఇంటింటిగా ఆమె అడుగుతూ ఉంటే ఆమెను చూసి ఏడ్చారు ఆడోళ్ళు. తల్లి నీ బిడ్డకే కదమ్మా ఘోరత ఘోరం జరిగింది, ఈ మమతా బెనర్జీ అసలు మనిషే కాదు, దాన్ని వదలొద్దు అని చెప్పేసి. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి సంబంధించి పాజిటివ్గా మాట్లాడే ఆడోళ్ళు లేరు తెలుసా. అన్ని అరాచకాలు చేసింది. నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నదని కూడా టీఎంసీ వాళ్ళే. ఓ మహిళ ఏంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంది. ఎందుకు? పెళ్లి పెటాకులు లేవు, ఫ్యామిలీ అంటే వాళ్ళ అల్లుడు ఎవరో ఉండే, ఇక ఆ తర్వాత మొత్తం మగవాళ్ళే. ఇందులో కూడా అత్యధికులు వచ్చేసి ముస్లిం రౌడీలు, గోండాలు, అదేమంటే బంగ్లాదేశీ బ్యాచ్. ఇప్పుడు ఈ బంగ్లాదేశీలు ఎవరైతే పశ్చిమ బెంగాల్ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫిల్టర్ చేసేసి బంగ్లాదేశ్ తోసేస్తారు. ఈ మూమెంట్లో మమతా బెనర్జీ హయాంలో అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం బయటికి లాగుతారు. ఏం జరిగింది అప్పుడు? ఈమె చేసిన పాపాలు మొత్తం బయటకు వస్తాయి. ఈమె విషయంలో బాధితులు ఎవరైతే మొత్తం ఇప్పుడు బయటకు వస్తారు. ఇటువంటి ఇక మమతా బెనర్జీని ఎవరైనా వదలగలరా? ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి చనిపోయిన డాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ రత్నా దేబ్నాథ్ ఏమన్నారు తెలుసా? నాకు గనక అధికారం వచ్చినా, అధికారం ఉన్నా లేకున్నా, నా ఎదురుగా మమతా బెనర్జీ కనుక ఉంటే దాన్ని జుట్టు బొట్టి లాగి మరి కొడతాను, తర్వాత జైల్లో వేస్తాను దాన్ని, నాకు అధికారం ఉంటే అంది. ఇప్పుడు అధికారం వచ్చింది, మమతా బెనర్జీని వదిలే ప్రసక్తి లేదన్నట్టుగా ఉన్నారు. ఎవరు? గెలిచిన బీజేపీ వాళ్ళు కాదు, ఓట్లేసి గెలిపించిన ప్రజలు. రేపు మే 9వ తారీఖున నా తెలిసి సువేందు అధికారే ప్రమాణ స్వీకారం చేస్తాడు ముఖ్యమంత్రిగా. వన్స్ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యి అవ్వగానే మమతా బెనర్జీ విషయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఫిర్యాదులు తీసుకుంటారు. మమతా బెనర్జీ సమయంలో ఏవైతే జరిగిన ఘోరాలని వాటి మీద కమిషన్లు వేస్తారు. మమతా బెనర్జీ దేశం వదిలి వెళ్ళకుండా ఆమెను ఆపుతారు. ఎందుకు? షేక్ హసీనా వచ్చి ఇక్కడ దాంకుంది కదా, దాన్ని ఇప్పుడు మమతా బెనర్జీ మా దేశం వచ్చి దాంకుంటే మేము సేఫ్టీ ఇస్తాం, సెక్యూరిటీ ఇస్తాం అంటారు వాళ్ళు. అదే అంటే వాడు పంపండి అంటే మీరు పంపడం షేక్ హసీనా అంటారు. అరే షేక్ హసీనా అప్పుడు మీ దగ్గర అంతా మంచి జరిగింది కదరా, మమతా బెనర్జీ ఉన్నప్పుడు అది జరగలేదురా, మొత్తం ఘోరాలు ఇదిగో లిస్ట్ అంటే మాకు అవన్నీ అనవసరం, మా మనిషిని మాకు ఇస్తే మీ మనిషిని మీకు ఇస్తాం అంటారు. ఇలా రాకూడదు అనమాట ఆ రోజు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మోడీ ఇప్పుడు దిగ్బంధనం చేయాలి మమతా బెనర్జీ. ఆమె హయాంలో జరిగినటువంటి ఘోరాలు, పాపాలు అన్నీ బయటికి తీయాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరిగింది, అప్పుడే బీజేపీ నిజంగా గెలుస్తుంది. బట్ మార్క్ మై వర్డ్స్, మమతా బెనర్జీ ఇక జీవితంలో సీఎం కాలేదు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయింది. మరొకసారి ఎమ్మెల్యే గెలవాలి అన్నప్పుడు భవానీపూర్, నందిగ్రామ్ 2 చోట్ల సువేందు అధికారే గెలిచాడు. ఓ చోట ఆయన రాజీనామా చేయాలి, అక్కడి నుంచి పోటీ చేయొచ్చు. తర్వాత ఏజేయూపీ సంబంధించి సమీర ముస్లిం అతను, ఆయన కూడా 2 చోట్ల గెలిచాడు, అదొకటి ఖాళీ అయింది, అక్కడ పోటీ చేయొచ్చు. సో ఎమ్మెల్యేగా పోటీ ఉన్న అర్హత పోటీ చేయకుండా అవకాశం అది. మీన్ వైల్ ఆమెకు సంబంధించి కనుక ఏమేమి తప్పులని ఏమేమి మొత్తంగా బయటికి లాగితే ఎమ్మెల్యే కూడా పోటీ చేయలేదు, జీవితానికి ముఖ్యమంత్రి కాలేదు. ఓవరాల్గా బతికున్న రోజులు ఇక బతికిన శవంలాగా ఉండాలా, లేదన్నప్పుడు జైలు పక్షులా బతకాల. ఆ రకంగా ఆమె జీవితం ఉండబోతుందని నాకైతే అనిపిస్తా ఉంది.